జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో గూగుల్లోకి వెళ్ళి వరాకిల్ జేడీకే డౌన్లోడ్ అని టైప్ చేయండి. అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మనకి జేడీకే 22, జేడీకే 21 అండ్ జేడీకే 17 అని 3 వెర్షన్స్ కనబడ్డాయి కదా, అందులో జేడీకే 17 అనేది క్లిక్ చేయండి. సో మనం జేడీకే 17 ఇన్స్టాల్ చేసుకుందాం, ఓకేనా. సో లినక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్. సో మీ సిస్టమ్ విండోస్ అయితే x64 ఇన్స్టాల్ అని క్లిక్ చేసి అక్కడ .exe ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అది క్లిక్ చేస్తే అది డెస్క్టాప్ మీదకి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం, ఓకేనా. సో అది డౌన్లోడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. విండోస్ ల్యాప్టాప్లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఆ తర్వాత అది ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఓకేనా. సో మొత్తం నెక్స్ట్ 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 అని క్లిక్ చేసుకుని వెళ్ళండి. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసాక మనకి జావా అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, కానీ మనకి జావా అనేది సిస్టంలో ఇన్స్టాల్ అయింది. సో అసలు మనకి మన ల్యాప్టాప్లో జావా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని వెరిఫై చేయడానికి జావా ఐఫన్ వెర్షన్ అనే కమాండ్ రన్ చేయండి. మనకి ఇక్కడ జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చింది కదా, అంటే జావా అనేది ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు. సో మనం జావా ఇన్స్టాల్ చేసినా సరే పాత్ వేరియబుల్ అనేది ఒకటి ఉంటుంది, అది సెట్ చేయాలి. సో మీరు ఇక్కడ పీసీ ఓపెన్ చేసి డాకర్ డిస్క్ సి ఓపెన్ చేస్తే ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేసి అందులో జావా అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ క్లిక్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసిన జేడీకే 17 కాబట్టి జేడీకే 17 అని ఫోల్డర్ ఉంటుంది. అందులో బిన్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఆ బిన్ ఫోల్డర్ యొక్క పాత్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఇక్కడ ప్లేస్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో దాన్ని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ దిస్ పీసీ మీద ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసాక ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కింద సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అని ఒకటి ఉంటుంది. పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేసి న్యూ అని ఒకటి ఉంటుంది. న్యూలో ఇప్పుడు మనం కాపీ చేసిన పాత్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఓకే ఓకే అని ప్రెస్ చేస్తే మనకి అది ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి సిస్టమ్ వేరియబుల్స్లోకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సేమ్ కమాండ్ ప్రాంప్ట్లో జావా ఐఫన్ వెర్షన్ అని కొడితే రాలేదు. సో మనం కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి జావా ఐఫన్ వెర్షన్ అని టైప్ చేస్తే మనకి ఇప్పుడు జావా వెర్షన్ ఏది ఇన్స్టాల్ అయ్యిందో అది వస్తుంది. ఇప్పుడు మనం ఏమి ఇన్స్టాల్ చేసాం, 17 వెర్షన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అక్కడ 17 వెర్షన్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం జావా అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. సో మనం జేడీకే ఇన్స్టాల్ చేసాం కదా, సో జావా ప్రోగ్రామ్స్ రాయడానికి విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఎడిటర్ని డౌన్లోడ్ చేద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ లింక్లో విజువల్ స్టూడియో లింక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ విండోస్, లినక్స్ అండ్ మ్యాక్ ఫైల్స్ ఉన్నాయి కదా, అక్కడ విండోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు అది ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. డౌన్లోడింగ్ స్టార్ట్ అయ్యాక అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మనం ఏం చేద్దామంటే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు నాకు డౌన్లోడ్ అయిపోయింది. నేను విజువల్ స్టూడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రీ చేశాక నెక్స్ట్ 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 క్లిక్ చేసుకున్నాలని మనకి విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ అయిపోయాక మనం ఏం చేస్తామంటే అందులో హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం, ఓకేనా. ఇక్కడ విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకే, సో విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు విజువల్ స్టూడియో ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక డెస్క్టాప్ మీద ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ ఏమిటి, కోడ్ ఫర్ యువర్ గ్రోత్ కాబట్టి నేను కోడ్ ఫర్ యువర్ గ్రోత్ అని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేశాక మనకి విజువల్ స్టూడియోలో ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, హలో వరల్డ్ డాట్ జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం హలో వరల్డ్ డాట్ జావా అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఇందులో మనం నిన్న ఏదైతే ప్రోగ్రామ్ టీచ్ చేసుకున్నాం ఆ ప్రోగ్రామ్ అనేది టైప్ చేద్దాం. ఓకే, క్లాస్ హలో వరల్డ్ అండ్ దెన్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, దెన్ మనకేముంటుంది, మెయిన్ మెథడ్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ జావా ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని టైప్ చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇస్తే నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్. ఓకే, సో ఇది మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది టైప్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అవుతుంది.
కంట్రోల్ S లేకపోతే ఫైల్లోకి వెళ్ళి సేవ్ కొట్టండి. నెక్స్ట్ వ్యూలో టెర్మినల్ మీద క్లిక్ చేయి. సో టెర్మినల్ మీద క్లిక్ చేస్తే మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. నేను మనకి ఏం చెప్పుకున్నాను, 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి కంపైలేషన్, రెండోది ఎగ్జిక్యూషన్ స్టెప్. సో ఫస్ట్ కంపైలేషన్ స్టెప్ ఏంటి, జావా సి స్పేస్ హలో వరల్డ్ డాట్ జావా. సో సెకండ్ స్టెప్ ఏంటి, జావా స్పేస్ హలో వరల్డ్. ఇక్కడ మీరు హలో వరల్డ్ డాట్ జావా అని టైప్ చేశాక కంపైలేషన్ స్టెప్ అయ్యాక మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే హలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అదేంటది బైట్ కోడ్. ఓకే. సో సో ఇప్పుడు మనం హలో వరల్డ్ అనేది రిమూవ్ చేసేసి వెల్కమ్ టు ద ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అని టైప్ చేద్దాం. వెల్కమ్ టు ద ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఓకే. సో ఇక్కడ మనం హలో వరల్డ్ తీసేసి వెల్కమ్ టు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అని టైప్ చేసాం కాబట్టి మళ్ళీ కంట్రోల్ S కొట్టి ఫస్ట్ కంపైలేషన్ స్టెప్ జావా సి స్పేస్ హలో వరల్డ్ డాట్ జావా, సెకండ్ జావా స్పేస్ హలో వరల్డ్ ఎగ్జిక్యూషన్ స్టెప్. రెండు చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, వెల్కమ్ టు ఫస్ట్ జావా ప్రోగ్రామ్. అక్కడ ఏదైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాసామో యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రింట్ అయింది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ దేనికి, మనం ఏదైనా డేటాని కన్సోల్ మీద ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని యూజ్ చేస్తాం. అక్కడ మనం ఏదైతే రాసామో అది యాస్టేజ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్ తీసేసి హాయ్ స్టూడెంట్స్ అని టైప్ చేసాం. హాయ్ స్టూడెంట్స్ అని టైప్ చేసి తర్వాత మనం డైరెక్ట్గా జావా స్పేస్ హలో వరల్డ్ అని టైప్ చేస్తే మనకి ఇంతకుముందు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే వచ్చింది. ఎందుకు, మనం కంపైలేషన్ స్టెప్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టెప్ చేయాలి. మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టెప్ డైరెక్ట్గా రన్ చేసాం అంటే జావా స్పేస్ హలో వరల్డ్ అని. సో ఎగ్జిక్యూషన్ స్టెప్ కాకుండా కంపైలేషన్ స్టెప్ మళ్ళీ రన్ చేయాలి, జావా సి స్పేస్ హలో వరల్డ్ డాట్ జావా. అది అది చేశాక మళ్ళీ జావా స్పేస్ హలో వరల్డ్ ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేస్తే మనకి హాయ్ స్టూడెంట్స్ అని ప్రింట్ అయింది. సో ఎప్పుడైనా సరే ఫైల్లో చేంజెస్ చేశాక ఫస్ట్ మనం ఫైల్ని సేవ్ చేసి ఆ తర్వాత కంపైలేషన్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఆ తర్వాత మళ్ళీ మనం ఎగ్జిక్యూషన్ స్టెప్ అనేది రన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది అర్థమైతే సో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. థ్యాంక్స్ గైస్.